హరి ఓం మారస్వయం ను మధురద్యుతిమండలం ను మాధుర్యమేవను మనోనయనామృతం ను వాణీమృజాను మమ జీవితవల్లభోను బాలోయమభ్యుదయతే మమ లోచనాయ. తెలుగు. మారుడు కాక అంబుధి కుమారుడు మానసలోచనామృతాకారము మధురీ గుణ వికారము మంజుల వక్షమత్క్రియాసరము నాదు జీవమణి సరము లేక మరేమి చిత్రమో మీరెడు బాలభవమున మెచ్చులు గుల్కెడు నాదు చుట్కెకెన్ బాలోయం ఆలోల విలోచనేన వక్త్రేణ చిత్రీకృత దింగ్ముఖేన వేషేణ ఘోషోచితభూషణేన ముగ్ధేన దుగ్ధేనైనోత్సుకం నః. తెలుగు. ఎల్లడ చిత్రరూపము వహించిన చక్కని మోము దమ్మితో గొల్ల విలాస వేషమున కుందగు సొమ్ములతోడ బల్పయో జోల్లస దక్షి శీతల సమున్నతితో విలసిల్లు బాలకొండుల్లము పల్లవింప నయనోత్సవమారజరించుటన్నడో. ఆందోళితగ్రభుజమాకుల నేత్రలీలం ఆర్ద్రస్మితార్ద్రవదనాంబుజచంద్రబింబం సింజానభూషణశతం శిఖపించిమౌళిం సీతం విలోచనరసాయనమభ్యుపైతి. తెలుగు. అందెలు మువ్వలున్ మెరయ హస్తములుపగ కంకణధ్వనుల్ సందడిజేయ ఆనన విలాసము చందురుగ్రేణిశయ ఆనంద విశాలలోలనయనమ్ములతో శిఖిపించమౌళితో నందము చందులోచన రసాయనమల్లదె వచ్చెజల్లగన్. పశుపాల బాల పరిషద్విభూషణం శిశురేష శీతల విలోలలోచన మృదులస్మితార్ద్రవదనేందు సంపదా మదయన్మదీయ హృదయం విగాహతే. తెలుగు. విక విక నవ్వుచున్ నుదుట వ్రేలు కురుల్లు నునుపాల బుగ్గలంజికిలి మెరుంగు చూపు రహిజందగ ఆనన శీతలద్యుతిం ప్రకటిత గోపశాబక సభానన భూషణమైచలంబు బాలకుడుం మదీయ మనసతలంబున నిల్చెను సుంపునించుచున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. దివ్యమణిస్తంభద్దీప్తి చెన్నొందుచు మరకతస్థలముల మహిమదనర వరవజ్ర కుడ్య కవాట శోభితములై విద్రుమ దేహళీ వీధులమర కొమరొప్పు నవశాత కుంభములపై హరినీల శకల విస్ఫురణ మెరయ తగ పద్మరగంపు మొగడల చెలువందు వైదూర్యవలబులు వన్యజూప తరళతర ధూతకేతు పతాకలొలయ మంజు సింజత్సమంచిత మధుపకలిక సురచిరాలంబమాన ప్రసూనరాజిమాలికల నొప్పు వివిధ గృహాళిదనరి మరియును దుకూల చీనాంబర కౌశేయాది వివిధ పట పరివృత మందిర సుభగాకరంబై అరుదార విచిత్ర పట్టికాలంకృతమై లలితోద్యానవనాంత సంచరణ లీలాలోల హంసాళి కోకిల పరావత చక్రవాక సుఖకేకి వ్యూహమంచత్సమత్కలికం కృత్రిమ పక్షులన్ నిజ విహంగ శ్రేణియంచు కుతూహలియై పల్కుచు నడుచుండు ప్రతి శాఖారోహణం వ్యాప్తులన్. ఘన సౌధాంతర శయ్యాసన కేళీ గేహ కృతక జగతీధర శోభన చంద్రకాంత చారు భవన ఫలభరితావనీజవంతమునగుచున్ సకలత్తు శోభితంబున సకల శుభావహము సకల సంపత్కరమున్
సకలోపభోగయోగ్యము సకలేప్సిత కామదంబు సదలంకృతము అని మైత్రేయ మహర్షి అక్కడ కర్దమ ప్రజాపతి తన యోగమాయ చేత సృష్టించినటువంటి విమానంలో ఉండేటువంటి సకల సంపదలు, విమానంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అంతస్తులు, ఆ అంతస్తుల్లో ఉండేటువంటి సకల వస్తు సముదాయం అంతటినీ కూడా ఆ కర్దమ ప్రజాపతి ఆమెకు చూపించాడయ్యా. చూపించిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, దాంట్లో సరే విహార స్థలాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం భూమి మీద చూస్తూ ఉండేటువంటి జలపాతాలు, పర్వతాలు, తర్వాత రకరకాలైనటువంటి గార్డెన్లు, పక్షులు, తర్వాత తుమ్మెదలు, పువ్వులు, సకల భోగాల్ని అనుభవించడానికి కావలసినటువంటి ఆసనాలు, శయ్యలు, ఆహార పదార్థాలు, కట్టుకోవడానికి వస్త్రాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా తన యోగమాయ చేత కర్దమ ప్రజాపతి ఆయన సృష్టించాడు. సో ఏమండి, ఇది ఒక దేవహూతి కోసమే సృష్టించాడా, వాళ్ళిద్దరి కోసమే సృష్టించాడా అంటే మనం పప్పులో కాదేసినట్టే. ఎందుకు అంటే సంతానం అంటే ఇంకా అప్పటికి మనలాంటి మానవులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు రాలేదు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఒక ఇల్లు అని, ఒక ఆసనం అని, ఒక చెయ్యి అని, ఒక పదార్థం అని, ఒక చెట్టు అని, ఒక పువ్వు అని, ఒక కట్టుకునేటువంటి వస్త్రం అని, ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు కల్పించడం అనేటువంటి ఆ ప్రాసెస్కి సంకేతంగా చెప్పారు. అంతేగాని వీటితో ఈవిడన్నీ ఏం చేసుకుంటుందండి అనే ప్రశ్న అక్కడ వేయకూడదు. ఇదంతా కూడా సకల మానవాళి యొక్క సుఖ సంతోషాల కోసం చేయడం, తత్వాత సత్సంతానోత్పత్తి కోసం ఇవన్నీ కూడా అవసరము అని చెప్పి భగవంతుడు సంకల్పించి ఇవన్నీ కూడా తన యోగమాయ శక్తి ద్వారా ఇచ్చాడు. బాగానే ఉంది, ఇచ్చాడండి. విదురుడు కొంచెం చూస్తున్నాడు, ఏమండి మరి ఎంత అద్భుతమైనటువంటి సృష్టి చేశాడు కదా. సృష్టి చేస్తే ఏం జరిగింది అంటే, ఈ గృహం తత్పశ్యంతి నా అతి ప్రీతేన చేతసా సర్వభూతాశయాభిజ్ఞ ప్రావోచత్కర్దమస్వయం. ఈ దృక్ ఈ విధమైనటువంటి తత్ గృహం, ఆ గృహం అంటే ఆ విమాన గృహాన్ని చూసి నా అతి ప్రీతేన మిక్కిలి ప్రీతిని పొందనటువంటి చేతస మనస్సుతో పశ్యంతి చూస్తూ ఉండేటువంటి దేవహూతిని చూశాడు ఈయన. ఎంత బ్రహ్మాండమైనటువంటివి అంత సృష్టించి ఎదురుగా పెట్టి, నీకు భవనం కావాలన్నావు కదా, సంసారం చేసుకోవడానికి కావాల్సినవి అన్నావు కదా, కాబట్టి ఇంత సృష్టించాను అనేటప్పటికీ అది చూసి నా అతి ప్రీతేన చేతసా పశ్యంతి, ఏమీ కూడా ప్రీతి చెందలేదుట. ఏదో మామూలుగా ఇదంతా బాగానే ఉంది అన్నట్టుగానే చూసింది తప్ప, అబ్బా నా మొగుడు ఎంత గొప్పగా చేసేసాడు అని చెప్పి ఇలా గట్టిగా వెళ్ళి పెట్టేసుకున్న మొగుడు ఎంత గొప్పవాడు 4 ఫోటోలు తీయండి, ఇటువంటివి ఏమీ చేయలేదుట. షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. చేతస ఆ మనస్సుతో ఆవిడ అలా ఉంది. ఉండేటప్పటికీ అప్పుడు ఈయన దేవహూతిని చూశాడు. చూసి ఏం చేశాడు ఆయన, చూసినప్పుడు ఆయన సర్వభూత ఆశయ అభిజ్ఞ, సర్వభూత అంటే సకలమైనటువంటి ప్రాణులలో ఒక ఎదురుగా ఉండేటువంటి తన భార్య అయినటువంటి దేవహూతి యొక్క మనసులో ఉండేటువంటి అసంతృప్తిని కాకుండా సర్వభూత ఆశయ అంటే ఉన్నటువంటి మొత్తం ఆ థాట్ ప్రాసెస్ అంతా కూడా అభిజ్ఞ తెలుసుకోగలిగినటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు కర్దమ ప్రజాపతి. సర్వభూత ఆశయ అభిజ్ఞ. ఓహో నా భార్య షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అదేవిధంగా మనం కూడా ఉన్నాం అనుకోండి, సాధారణమైనటువంటి మానవులు ఉన్నాం అనుకోండి. ఉండేటప్పటికి మనకి కూడా సపోజ్ ఏదో మనకి కావలసినటువంటి సంపదలు ఉన్నాయనుకోండి,
ఓ సోఫా ఉంది, మరొకటి ఉంది, మరొకటి ఉంది, మరొకటి ఉంది. ఉండేటప్పటికీ మనం మళ్ళీ ఇంకోటి పట్టుకొచ్చి ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళకి దాని మీద ఏ విధమైనటువంటి సాటిస్ఫాక్షన్, ఇది ఉంది కదండి, ఈ చీర ఉంది కదా, ఈ రంగు చీర ఉంది కదా, ఈ గొలుసు ఇలా ఉంది కదా, ఈ కారు ఉంది కదా, అది ఉంది కదా అనేటువంటి ఒక రకమైనటువంటి ప్రీతి లేనటువంటి తత్వం వస్తుంది. ఎందుకు ప్రీతి లేకుండా పోతుంది అంటే లోపలుండేటువంటి భగవంతుడు సత్యము, భగవంతుడు సుఖస్వరూపుడు. కానీ పదార్థాల వల్ల సుఖం రాదు అనేటువంటి విషయాన్ని లోపలుండేటువంటి పరమాత్మ మన మనసుకి పంపిస్తూ ఉంటాడు సిగ్నల్. ఆ సిగ్నల్ని మనం పట్టుకోలేకపోతే ఆ పదార్థాలు వెనకాల పడి ఏడుస్తూనే ఉంటాం. కాబట్టి ఈ మనుషుల వల్ల, ఈ ఫ్రెండ్స్ వల్ల, వీళ్ళ వల్ల ఏదో సుఖం పొందిపోతున్నాము అనేటువంటి భ్రాంతిలో పడిపోయి లోపల చెప్తుంటాడు, ఈ మనిషి వీడు చస్తాడు, వీడి వల్ల ఏం ప్రయోజనం లేడు, వీడు ఏదో 4 ఫోటోలు తీయించుకుంటాడు, పోతాడు, వీడు ఏదో కబుర్లు చెప్తాడు. ఇది కాదు నీకు కావలసినటువంటిది. లోపలుండేటువంటి పరమాత్మ చెప్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి, నిత్యం కానటువంటివి అనేటువంటి ఒక ఫీలింగ్ ని ఆయన గ్రహించగలిగాడు దేవహూతితో. మరి ఇవన్నీ వద్దండి అంటే ఇవన్నీ ఉండాలి. అవి ఎంతవరకు వాడుకోవాలో, వాటి యొక్క ఉపయోగం ఎంతో అంతవరకే తప్ప దానిని ప్రాణాల కింద దానిని మనం ఓన్ చేసేసుకుని దాంట్లో తాదాత్మ్యం చెందిపోలేదు. కాబట్టి నా అతి ప్రీతేన చేతసాహ ఈ గృహం తత్పశ్యంతీం, చూసి కూడా షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇది భాగవతంలో భగవంతుడి మీద భక్తి ఉన్నటువంటి వాడు నేర్చుకోవలసినటువంటిది, వాడు ఆనందించవలసినటువంటిది ఏమిటంటే, దీస్ ఆర్ నాట్ ది థింగ్స్ దట్ షుడ్ సాటిస్ఫై మీ. నన్ను సాటిస్ఫై చేసి నాకు ఆనంద పారవశ్యంలోకి ముంచేటువంటిది ఏమిటంటే ఒక భాగవతం పద్యం, ఒక భగవంతుడి యొక్క కథ. ఆ యోగమాయ వల్ల ఇవన్నీ కూడా మాయాకల్పితమైనటువంటివి అనేటువంటి ఒక వేదాంత నిర్లిప్త భావం మనసులోకి భగవంతుడు ఎప్పుడు కల్పిస్తూనే ఉంటాడు. అది దేవహూతి కాబట్టి, కర్దమ ప్రజాపతి భార్య కాబట్టి, ఆ నాలెడ్జ్ ఉన్న ఆవిడ కాబట్టి నా అతి ప్రీతేన చేతసాహ ఇది ఆయన గ్రహించేసి ఆమెను ఏం చేశాడంటే ప్రావోత్కర్దమ స్వయంగా అప్పుడు ఆవిడ మొహం చూసిన తర్వాత కర్దమ స్వయం ప్రావోచత్ ఈ విధంగా అన్నాడు. ఏమిటన్నాడు? అప్పుడు ఆయన చేసినటువంటి ఆ వైద్యం ఏమిటి? ఆవిడ యొక్క ఆ మనసులో ఉండేటువంటిది, ఆ భావం ఎందువల్ల వచ్చింది, ఆ వచ్చినటువంటి దేనివల్ల షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అనేటువంటి విషయాన్ని మనం కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాలండి. ఆయన దానికి సొల్యూషన్ చెప్తున్నాడు. మనకి ప్రీతి లేకపోవడం అనేటువంటిది దేనివల్ల అంటే, నిమజ్యాస్మిన్ హృదేభిరు విమానమిదమారుహ ఇదం శుక్లకృతం తీర్థమాశిషాం వ్యాపకం నృణా. నీలో కానీ ఓ భయస్వభావం కలిగినటువంటి, భీరు అంటే భయస్వభావం కలిగినటువంటి, అంటే కొంచెం భయపడుతూ ఉండేటువంటి, అస్మిన్ ఓ దేవహూతి, నీవు ఫస్ట్ ఏం చేస్తావు? నీకేం ఇంట్రెస్ట్ లేనట్టుగా కనిపిస్తుంది కదా నీ ముఖం చూస్తూ ఉంటాను. నాకు దానికి కారణం ఏమిటో నాకు అర్థమైంది, ఇలా రా అని చెప్పి ఏమన్నాడంటే ఆయన, అస్మిన్ ఈ ఎదురుగా ఇక్కడ ఉంది చూసావా, మన ఆశ్రమానికి ఎదురుగా ఉండేటువంటి హరదే, ఈ చెరువు ఉందే, ఇది ఈ కాసారం ఉందే, ఈ సరస్వతీ నదీ తీరంలో ఫార్మ్ అయినటువంటి ఈ చెరువు ఉందే, ఆ చెరువు ఒడ్డును మన ఆశ్రమం కట్టుకున్నామే, ఇక్కడ ఆ చెరువులో నీ మధ్య దాంట్లో మునిగిన తరువాత హరదే నిమజ్య, దాంట్లో మునిగిన తర్వాత విమానమిదమారుహ, అప్పుడు ఈ విమానం ఎక్కు. అప్పుడు నీకు ప్రీతి చెందనటువంటి ఆ మనస్తత్వం ఉండే అది పోయి దీంట్లో ఉండేటువంటి, ఈ విమానంలో ఉండేటువంటి మొత్తం రహస్యం అంతా కూడా నీకు అర్థమవుతుంది అన్నాడు. అందువల్ల మొట్టమొదటి ఆయన ఏం చేయమన్నా, నిమజ్య ఏదం హృదే అంటే చెరువు, ఒక ఆసారం, దాంట్లో మునుగు అన్నాడు. అన్న తర్వాత
ఏమిటి ఇందులో మునగమంటున్నాడు ఈయన, దీంట్లో మునిగితే నాకు ప్రీతి ఎలా కలుగుతుంది అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆయన చెప్పేస్తున్నాడు కారణం. ఇదం శుక్లకృతం, ఇది ఇదం, ఈ చెరువు ఉందే, ఈ నీరుందే, ఇక్కడ ఉండేటువంటి ఈ కాసారం ఉందే, ఇది శుక్లకృతం. శుక్లకృతం, శుక్లం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క కన్నీటి ఆ కనులలో నుంచి జారినటువంటి బాష్ప బిందువుల చేత ఏర్పడినటువంటి చెరువిది. అంటే పరమాత్మ అయినటువంటి శ్రీహరికి అఘవాహనుడై వచ్చి కర్దముణ్ణి అనుగ్రహించిన తరువాత ఆయన భక్తి పారవస్యానికి మెచ్చుకుని ఆనంద బాష్పం కార్చినప్పుడు ఆ ఏర్పడినటువంటి చెరువది. అది ఆనంద బాష్పముతో ఏర్పడినటువంటి చెరువు. ఇప్పుడు నీకు ఆనందంగా లేదుగా, ఈ మ్యాటర్ అంతా చూస్తే ఈ మెటీరియల్ ఆస్పెక్ట్స్లో నీకు ఆనందం ఏం కనిపించడం లేదుగా. నీకు మెటీరియల్ ఆస్పెక్ట్స్లో ఆనందం కనిపించటం లేదు అంటే నువ్వు ఆధ్యాత్మికంగా చాలా ఎదిగినట్టు లెక్క. కానీ ఈ సోఫాలు, ఈ కార్లు, ఈ నగలు, ఈ చైర్లు, ఈ పనికిరానటువంటి ఫోటోలు తీయించుకునేటువంటి మనుషులు, వీళ్లతో నీకు ఆనందం కలుగుతోంది అంటే నీకు ఆధ్యాత్మికంగా చాలా డౌన్ స్టేజ్లో ఉన్నట్టు లెక్క నువ్వు. కాబట్టి అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదం శుక్లకృతం. శుక్ల అంటే శ్రీహరికృతం చేసినటువంటి తీర్థం. ఇది తీర్థస్థానం. ఇది తీర్థం ఏదో మామూలు చెరువు కాదు, ఇది తీర్థం. అంటే తీరాన్ని దాటించేటువంటిది, అంటే సంసార తీరాన్ని దాటించేటువంటిది, పవిత్రమైనటువంటిది. ఆశిషం మనోరథములకు, మనోరథాల్ని యాపకం పొందించేటువంటిది, నీ మనసులో ఉండేటువంటి కోరికలను తీర్చేటువంటి తీర్థం. ఆశిషం, ఆశిషాన్ని తీర్థం. యాపకం నృణాం, మానవులందరికీ కూడా ఈ శుక్లకృతమైనటువంటి చెరువులో కానీ స్నానం చేసినట్లయితే అప్పుడు వాళ్ళ మనోరథాలన్నీ తీరుతాయి అన్నాడండి. అంటే ఇప్పుడు ఏమిటనమాట, భగవంతుడు కన్నులో నుంచి పడినటువంటి ఆ సరస్వతీ నదీ తీరంలో ఉండేటువంటి ఆ బిందు సరస్సులో, ఆ ఆనందంలో భగవంతుడి యొక్క ఆనందాన్ని మనం అనుభవించినప్పుడు మనలో ఉండేటువంటి డిస్సాటిస్ఫాక్షన్ కానీ, డిప్రెషన్ కానీ, చింత కానీ, తర్వాత ఏడుపులు కానీ, ద్వేషాలు కానీ, మాడుమోహాలు కానీ, ఇవి ఏమీ లేకుండా ఉండడానికి ఇందులో నువ్వు మునుగు అని చెప్పి ఆ నెక్స్ట్ స్టెప్ ఆవిడికి ఆయన సజెస్ట్ చేశాడు. నిమజ్య అస్మిన్ హ్రదేభిరు విమానమిదమారుహ ఇదం శుక్లకృతం తీర్థమాశిషాం వ్యాపకం నృణాం అని అప్పుడు ఆయన ఆ విధంగా చెప్పాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విశేషాన్ని మరొక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పదార్థమయంతోనూ మెటీరియల్ ఆస్పెక్ట్స్లోనూ ఉండేటువంటి సర్వ సౌఖ్యాలు కూడా కొంతకాలం వాడేటప్పటికీ అవి బోరు కొడతాయి. అవి చూస్తూ ఉండడం వల్ల ఒక రకమైనటువంటి విసుగు కలుగుతుంది. కారణం ఏమిటంటే అవన్నీ కూడా జడ పదార్థములు, చైతన్యాత్మకమైనటువంటివి కావు. కాబట్టి నిస్తేజంతోనూ జడమయంతోనూ తరువాత ఒక రకమైనటువంటి అలసత్వంతో కూడుకున్నటువంటి పదార్థమయమైనటువంటి సుఖాలను, వస్తువులను, రకరకాలైనటువంటి వాటిని చూసి 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 బోరు కొట్టేసేటప్పటికీ అప్పుడు విసుగు జనిస్తుంది. ఇది మామూలుగా అందరిలోనూ జరిగేటువంటి విశేషమే. అందువల్ల మనం ఏం చేయాలి అంటే నిత్య నూతనంగా ఉండేటువంటి, నిత్య ఆనందాన్ని ఇచ్చేటువంటి, ఎప్పుడూ బోరు కొట్టనటువంటి మనస్సుని ఎప్పుడూ కూడా స్థానమునందు, ఉత్సవమునందు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేటువంటిది పరమాత్మ యొక్క బిందు సరస్సు. ఆ జలాశయంలో నీవు శుక్లకృతం తీర్థం, ఇందులోకి నువ్వు మునుగు అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఆవిడలో ఉండేటువంటిది ఏమిటి అంటే, ఓహో, పదార్థమయమైనటువంటి ప్రపంచంతో దాని యొక్క సుఖాలు, దాని యొక్క ఇవి కూడా చాలా టెంపరీగానే ఉంటాయి.
నిత్యం ఉండేటువంటిది పరమాత్మ యొక్క సాన్నిధ్యం. ఆ బిందు సరస్సు ఎక్కడుంది? మన హృదయం అనేటువంటి దాంట్లోనే ఆ బిందు సరస్సు ఉంది. ఆనంద స్వరూపుడైనటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క పాదాలు, పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి తేజోరూపమైనటువంటి మన మనసులో ఉంది అని చెప్పి మనం కనీసం రోజులో ఒక అరగంటో పావు గంటో ఖాళీ ఉన్నప్పుడు ఆ సాకార రూపాన్ని మనం అలాగా ఆలోచించుకుంటూ మనసులో దాన్ని భావిస్తూ కొంత ప్రాక్టీస్ చేస్తేనే తప్ప దీని యొక్క డెప్త్ మనకి తెలియదు. ఇది వినేసేసి ఏదో చెప్పేస్తున్నాం, ఏదో వినేస్తున్నాం అని కాదు. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దానిని ఆచరణలోకి తీసుకొస్తేనే భాగవతం యొక్క శ్రవణం వల్ల ఫలితం కలుగుతుంది. ఇది అయిన తర్వాత ఆవిడ ఏం చేసింది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, సా తద్భక్తు సమాదాయ వచః కువలయక్షణ సరజం బిభ్రతి వాసో వేణీభూతాంశ్చ మూర్ధజాన్. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే, సరజం పాతబడిపోయినటువంటి వస్త్రం కట్టుకుంది ఆవిడ. ఎందుకంటే కంటిన్యూస్గా ఆ హోమాలు అవి చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉండేటప్పటికి ఏమిటి చెమట పడుతుంటుంది. ఆ వస్త్రం మీద ఏమో దాని వాసన ఉంటుంది, తర్వాత పొగ చూరినటువంటిది ఉంటుంది, రకరకాలుగా ఉండేటువంటిది ఏమైపోయింది, సరజం పాతబడిపోయినటువంటి వస్త్రాన్ని. తరువాత ఏమైపోయింది, ఆ భర్త యొక్క సేవలో తనని తాను అలంకరించుకోవాలి అనేటువంటి స్పృహ కూడా లేకుండా ఏదో జుట్టేలాగా ముడెట్టేసేసుకుని వెళ్ళి ఆ యజ్ఞానికి అక్కడ ఉండేటువంటివన్నీ సర్దడం, వీటిల్లో ఉండేటప్పటికీ వేణీభూతాన్ ఆవిడ జుట్టు అంతా కూడా జడలు కట్టేసింది. మూర్ధజాన్ ఆ కేశాలన్నీ, తర్వాత మల పంకేన ఎప్పుడైతే జడలు కట్టేసాయో దాని మీద దుమ్మంతా పేరుకుపోయి సంచన్నన్న అలాగా ఆ జడలు కట్టేసింది. మన్నుమైనటువంటి వస్త్రం ఉన్నది. ఇంతే కాకుండా ఆ శ్రమ వల్ల, ఆ పనుల వల్ల శబలస్థనం ఆవిడ యొక్క ఆ 2 వక్షోజాలు కూడా పారిపోయి నీరసించిపోయి వాటికి ఉండాల్సినటువంటి పటుత్వం కూడా పోతూ ఉంటుంది. కాబట్టి అందుకనే ఏమిటన్నాడు, దేహో దేవాలయో ప్రోక్తో జీవ సదాశివ. దేహం దేవాలయం కాబట్టి దానికి చెయ్యవలసినటువంటి పోషణ, దానికి చెయ్యవలసినటువంటివి చేస్తేనే ముగ్ధ మనోహరంగా ఆహ్లాదకరంగా కూడా దేహాన్ని ఉంచుకోవాలి అని చెప్పి భాగవతం చెప్తాను. అలా ఉండేటువంటి శబలస్థనం అంగంచ ఆవిడ యొక్క శరీరము బిభ్రతి అలాగా మట్టి కొట్టుకుపోయి ఉంది ఆవిడ శరీరాన్ని. అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆవిడ భర్తు సమాదాయ ఆ భర్త చెప్పినటువంటి ఆ మాటని, నేను ఎందుకు ఇందులో స్నానం చేయాలి, నేనేమో షవర్ కింద చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు అని ఇటువంటి భర్త ఏం చెప్తే అది చెయ్యడం అనేటువంటిది భర్త ఊరికినే ఎందుకు చెప్తాడు అంటే, భార్య యొక్క సుఖం కోసం, భార్య యొక్క ఉన్నతి కోసం, భార్య యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలి అనేటువంటి విశేషంతోనే చెప్తాడు తప్ప మరొక విధంగా చెప్పాడు. అది గ్రహించగలిగినటువంటి సాధ్వీమణి కాబట్టి సమాదాయ ఆవిడ స్వీకరించి తండ్రి మాటల్ని సరస్వత్యాహ ఆ సరస్వతీ నది యొక్క శివజల ఆశయం ఆవివేశ. శివజల ఆశయం అది శివజలం. శివ అంటే మంగళకరమైనటువంటి జలాశయంగా. ఎందువల్ల అది మంగళకరం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క కన్నుల్లో నుంచి కారినటువంటి బాష్పకణాల యొక్క సరస్సు అది. అది ఎందులో ఉంది, సరస్వతీ తీరంలో ఉంది. సరస్వతి అంటే విజ్ఞానంలో ఉండేటువంటి ఆనంద స్వరూపమైనటువంటి జలమునందు. అంటే విజ్ఞానం ఉండాలి. ఆ విజ్ఞానం ఉన్నంత మాత్రంలో ఏడుపు మొహంగా పెట్టుకోకూడదు. విజ్ఞానం ఆనందాన్ని నీకు ఇవ్వగలగాలి. కాబట్టి ఆ విజ్ఞానంలో ఉండేటువంటి సరస్వత్యాహ సరహ శివజలాశయం, అందులో ఉండేటువంటి సరస అంటే నవరసాలతో కూడుకున్నటువంటి రస అంటే విష్ణువుని కూడా యశోవై రసోవై సహ అంట. రసోవై సహ అంటే పరమాత్మ రసస్వరూపుడు కాబట్టి రస అది సరస్వతి జ్ఞానం. దాంట్లో శివజలాశయం మంగళకరమైనటువంటి ఆ తీర్థంలో ఆవిడ ఆవివేశ ప్రవేశించింది. విదుర ప్రవేశించిందయ్యా అన్నాడు.
ఇప్పుడు కూడా మనం కళ్ళు మూసుకుని ఇక్కడ మలినమైనటువంటి సరజం అంటే పాతబడినటువంటి వాసహ వస్త్రం అన్నాం కదా, అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు శరీరం ఏమిటండి? వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అన్నాడుగా. అంటే ఏమిటి? వాసాంసి జీర్ణాని, మన శరీరం జీర్ణమైపోతున్నటువంటి వస్త్రం ఇది. అంటే ఎప్పుడు పెర్ఫెక్ట్గా ఉండదు అది, ఎందుకంటే అలాగ రోజు కూడా 4 గంటలు అయ్యేటప్పుడు మన శరీరం మీద ఉండేటువంటి జీవకణాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి, అంటే మలినమైపోతూ ఉంటుంది మన శరీరం ఎప్పుడు కూడా. ఏదో నేను సెంటు రాసుకున్నాను, మంచి చీర కట్టుకున్నాను అంటే కొంప మాత్రం పోదు. కాబట్టి అటువంటి శరీరము అంటే మానవులందరూ కూడా పాతబడినటువంటి వస్త్రాలతోనే ఉంటారు. తరువాత వేణీభూతాన్, జడలు కట్టేసి ఉంటాయి అన్నాడు. జడలు కట్టేయడం అంటే ఏమిటంటే మనకు ఉండేటువంటి మూర్ఖపు ఆలోచనలు, మన అభిప్రాయాల గొప్పవి అనేటువంటి కరుడు కట్టినటువంటి భావాలతో మన జుట్టుని ఎంత బాగా ట్రిమ్ చేయించుకుని, ఎంత నూనెలు రాసుకుని, ఎంత బ్యూటీ క్లినిక్కి వెళ్ళి ఎంత చేసినా మన అభిప్రాయాలు జడలు కట్టేసేసి, పిష్టం కట్టేసేసి మలంతో దుమ్ముతో ఉండిపోతాయి. కాబట్టి అటువంటి శరీరంతో ఉండకూడదు. మన మనోరథం తీరాలి అంటే ఎక్కడ చూడాలంటే సరస్వత్యా సరశివజలాశయం, అందులోకి మొలగాలి. అంటే పరమాత్మ యొక్క కన్నీటిలో నుంచి ఏర్పడినటువంటి జ్ఞానస్వరూప సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి ఆ పరమాత్మ యొక్క కన్నులలో నుంచి వస్తూ ఉండేటువంటి తేజస్సరస్సులోకి మనం వెళితే మన మనోరథాలన్నీ కూడా తీరుతాయ్యా అని దాన్ని ఆ విధంగా అన్వయం చేసుకోవాలి. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.